కొత్తగా మన ఫన్మోజీ ఛానల్లో మెంబర్షిప్ స్టార్ట్ చేశాం. ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి లాయల్టీ బ్యాజెస్, కస్టమ్ ఎమోజీస్ తో పాటు మీరు పెట్టే కమెంట్స్ కి ప్రయారిటీ రిప్లైస్, అలాగే ఎక్స్క్లూజివ్ వాల్ పేపర్స్ కూడా లభిస్తాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గంట సింబల్ పక్కన ఉన్న జాయిన్ బటన్ నొక్కి ఇప్పుడే జాయిన్ అయిపోవచ్చు. అలాగే ఇప్పుడే వీడియోని లైక్, షేర్, కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వానా వాన వెల్లువాయే, పక్కింటోడి పెళ్ళం పోయే, రేపు తద్దినం ఎల్లుండు భోజనం, చికెను మటన్ ని కొరికి నవిలి మింగేస్తాలే. తిట్టరడే తిట్టరడే. అమ్మా ఏంట్రా? చల్లగా వర్షం పడుతుంది, సో వేడివేడిగా బజ్జీలు వేయచ్చుగా. సాయంత్రం వేస్తాలేరా? ఆ సాయంత్రం దాకా వర్షం వచ్చుద్దేటి, పడుతున్నప్పుడే వేసుకుని తినేయాలి. సర్లే, ఒక 10 నిమిషాలు కూర్చో, వేసి పెడతాను. ఇదిగో వేసేమన్నాను కదా అని మిరపకాయని పిండిలో వేసి నూనెలో వేసేయడం కాదు. మరి లేత మిరపకాయని తీసుకుని సన్నగా కోసి దాన్ని అలా పిండిలో పోసి ఆయిల్ బాత్ చేయించు. సర్లేరా, చేస్తా, నువ్వు వెళ్ళు. ఏంటి వెళ్ళేది? ఇప్పుడే మొదలైంది అసలైన ప్రాసెస్. ఆ నూనెలో దేవిన బజ్జీని బయటకు తీసి అలా దాన్ని పొట్ట కోసి ఉల్లిపాయలు కారం వేసి పైన నిమ్మరసం అలా పోసి ఇలా ఇలా పల్లీలేసి ప్లేట్ లో సర్వ్ చేయి. ఏటే అర్థమైందా? నాకు అర్థమైందిరా. కొయ్యాల్సింది బజ్జీని కాదు, నిన్ను అడ్డంగా నిలువుగా కోసి ఉప్పు కారం వేసి వేడి వేడి నూనెలో ఏం చేయాలరా? ఎంతసేపు ఆ బజ్జీల బండి దగ్గర ఎడితే ఇగో ఇలాంటివి వస్తాయి. తినడం, తొంగడం, ఎగరడం, అరవడం తప్పించి ఏం చేస్తావురా నువ్వు? మొన్నటికి మొన్న మా ఆఫీసులో సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేశాడు. కష్టపడి చదివి ఆ ఉద్యోగం తెచ్చుకున్నాడు. మరి నువ్వు దున్నపోతులా దీన్ని పొట్ట తెచ్చుకున్నావు. నేను ఎలాగో గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోలేకపోయాను. కనీసం నువ్వైనా సాధిస్తావు అనుకుంటే నన్ను సాధిస్తున్నావు. ఊరుకోండి నాన్నగారు, ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ జాబుల గురించి పరిగెడుతుంటే మీరు ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటారేంటి? అసలు ఏముందన్నా గవర్నమెంట్ జాబ్ లో? నోర్మయ్, అసలు గవర్నమెంట్ జాబ్ గురించి నీకేం తెలుసురా? ఏం తెలుసు? సంవత్సరంలో 95 రోజులు శని ఆదివారాలు సెలవు. ఇవి కాకుండా గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి, శ్రీరామనవమి, విజయదశమి, దీపావళి, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, నాగుల చవితి అనుకుంటూ ఇలాంటి బోల్డ్ సెలవులు. వీటన్నిటి మధ్య కాలు నొప్పి, కడుపు నొప్పి, పురుటి నొప్పి అని ఓ 15 రోజులు సెలవులు ఎట్టుకోవచ్చు. ఈ సెలవులన్నీ తీసేస్తే సుమారు 190 రోజులు ఉంటాయి. ఆ 190 రోజుల్లోనూ రోజుకి 8 గంటలే పని. ఆ 8 గంటల్లోనూ పొద్దున్న లేట్కి వెళ్ళొచ్చు, సాయంత్రం తొందరగా వచ్చేయచ్చు. మధ్యలో లంచ్ అని ఒక గంట ఎగ్గొట్టచ్చు. ఇవే కాకుండా వర్షాలు పడ్డే సర్వర్లు పాడైపోయినాయి, ఆఫీస్ లోనే రెస్ట్ తీసుకోవచ్చు. వీటితో పాటు ఉండడానికి క్వార్టర్స్, చచ్చేదాకా పెన్షన్, చచ్చాక మన ఉద్యోగం పిల్లలకు వస్తదంటూ ఓల్డ్ బెనిఫిట్లు ఉన్నాయి. అందుకేరా పెద్దోళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోని అంటారు. మరి మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదేటి? నోర్ము ఏదవకానా ఎదురు సమాధానం చెప్పావంటే ఏళ్ళు ఇరిచేస్తాను. మరి ఏం లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా నాన్నగారు? రే అమ్మో జంపు. ఈ వర్షం వల్ల పిచ్చంతా రుచిగా తయారైంది. ఏదో కొత్తగా జరిగినట్టు ఎందుకలా ఫీల్ అయిపోతా? మనకి ఎప్పుడూ జరిగేదేగా. ఇంకో ఆట ఏదైనా చెప్పు, ఆడుకుందాం. ఏకమే కాలేజ్ తొక్కేస్తాం. ఇక్కడ బండ ఎక్కడ ఉందిరా తొండ? దొంగ పోలీస్ ఆడదాం. లేట్ గా వచ్చిన లేటెస్ట్ ఐడియా ఇచ్చావు. ఇల్లు దొంగట్టే. అలా ఎలా అవుద్ది? పంటలు వేయండి. ఏంట్రా? దొంగ అయితే ఎక్కడికైనా వెళ్ళి కామ్గా దాకోవచ్చు. అదే పోలీస్ అయితే పరిగెడుతూ పట్టుకోవాలి. అంత ఫిజికల్ స్ట్రెయిన్ మనకి ఎందుకు? నిజమే. ఓకే, తూర్చురా మను, నువ్వే పోలీస్, నేను దొంగలం. మీ మొక్కలు కూడా అలాగ ఉన్నాయిలే. 100 ఎక్కడతాను, వెళ్ళి దాకోండి. ఓకే. 1 2 3 9 10 13 20 23. ఇంజిన్ వెనకాల భోగి వచ్చినట్టు నువ్వేంట్రా నా వెనకాల వస్తున్నావు? నువ్వెందుకు నా ముందు వెళ్తున్నావు? ఓవర్ యాక్షన్ చేసావంటే ముక్కు పగిలిపోద్ది. వేరే చోటుకి వెళ్తాక ఈ గోరగడికి వెళ్తే దొరికిపోవడం ఖాయం. ఈ డ్రమ్ లో దూరేద్దాం. 80 85 90 99 100. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మనోహర్ ఐపీఎస్ హియర్. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. అమ్మో, ఏ బొక్కలో దూరినా ఈ బొక్కగాడు వచ్చేస్తాడు. అదే ఈ మ్యాన్ హోల్ లో దూకేవంటే మ్యాన్ కాదు కదా, సూపర్ మ్యాన్ కూడా పట్టుకోలేడు. ఏ దుమ్మ చాలే దుమ్మ చాలే దుమ్మ. వస్తున్నా వచ్చేస్తున్నా, ఓ వద్దన్నా వదిలేస్తానా. ఈ దొంగ నాడేష్ గారు ఎక్కడ దాకున్నా రేటో. పోలీస్ డ్రెస్. మన పోలీస్ అయ్యుండి డ్రెస్ లేకపోతే ఎలా? ఇదేదో డ్రామా కంపెనీ డ్రెస్ లా ఉంది, వేసేద్దాం. అన్యాయాన్ని అంచివేయడానికి వస్తున్నాడు ఈ శ్రీనివాస్ మనోహర్ ఐపీఎస్. ఈ గోరాగాడు దొంగలకే గజ దొంగ, ఈయన్ని పట్టుకోవడం కష్టం.
ముక్కు మావగాడైతే తెంగర్నా దొంగ ఈజీగా దొరికేస్తాడు. ఫస్ట్ ఆడనే పట్టుకుందాం. అమ్మయ్య, ఈ డ్రమ్ ఏదో బలి దొరికింది. మనగాడు అస్సలు కనిపెట్టలేడు. ముక్కు మావా, ముక్కు మావా. ఏ, పిలిస్తే పలికేంత పిచ్చి ఫ్రూట్ కాదమ్మా. వీడు ఎలా పిలిస్తే రాడు, ఏదో కెర ఇయ్యాల్సిందే. ఒరే మావా, మా అమ్మ ఇంట్లో మిరపకాయ బజ్జీలు వేస్తుందిరా, తొందరగా బయటికి రా, వెళ్ళి కుమ్మేద్దాం. అమ్మా, బజ్జీ లాస్ట్ చూపించి నేను బయటికి లాగేద్దాం అనుకుంటున్నాడు. నాకే బజ్జీలు వద్దు, నేనేం బయటికి రాను. ఆ ముక్కు మావా, డ్రమ్ములో ఉన్నావు, దా బయటకు వచ్చేయి, బయటకు వచ్చేయి. ఆ, ఛీ, దొరికిపోయాను. ఆ, మామ నువ్వేంటి పోలీస్ డ్రెస్ వేసావు? మరి పోలీస్ మ్యాన్ డ్రెస్ అయ్యాక పోస్ట్ మ్యాన్ డ్రెస్ వేస్తాడా? అబ్బా, అది కాదు మామ, ఈ డ్రెస్ ఎక్కడదని? ఇదా ఇందాక ఇస్త్రీ షాప్ దగ్గర చూసా, డ్రామా కంపెనీ వాళ్ళ డ్రెస్ అనుకుంటా. ఎలాగా దొంగ పోలీస్ ఆడుతున్నాగా, పోలీస్ డ్రెస్ వేసుకుంటే కిక్ వద్దని వేసుకుని వచ్చేసాడు. ఏ మాట మాట కానీ డ్రెస్ సూపర్ ఉందిరా. థ్యాంక్స్ మామా. కానీ నీ మొఖానికి అస్సలు సెట్ అవ్వలేదు. థ్యాంక్స్ క్యాన్సిల్. పద, ఇంకో దొంగ ఎక్కడ ఉన్నాడో ఎదుగుదాం. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. ఆ, మామ, నువ్వు దొంగ పోలీసు వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. నీ వైపు వస్తున్నారు. లగెత్తురోయ్, లగెత్తు. దొరికామంటే లాఠీ దింపేస్తారు. ఏయ్ ఆగు ఆగు. ఆగదు మామ, ఆగద్దు, లగెత్తు. అచ్చి బాబోయ్, వీళ్ళేంట్రా మన వెనకాల పడ్డారు. ఏంటీడు ఎంతసేపటికి పట్టుకోవట్లేదు? కొంప తీసి ఆట అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోయారా ఏంటి? థ్యాంక్స్ భయ్యా, కింద పడి మూతిపళ్ళు రాలిపోతాయి అనుకున్నాను, కరెక్ట్ టైంకి మధ్యలో వచ్చావు. ఇంతకీ ఎవరు నువ్వు, ఎలా ఉన్నావేటి? దొంగని. అంటే వాళ్ళు ఇందాక నుంచి చేస్తుంది నిన్న. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ క్యాచ్. ఫస్ట్ టైం రోడ్డు మీద ఓ సింహం వేటాడడం చూసాం సార్. నన్ను సార్ అంటున్నారేటి? మామ, పోలీస్ డ్రెస్. ఓ, నా పోలీస్ డ్రెస్ చూసి నన్ను పోలీస్ అనుకుంటున్నారా? సార్ మీరు బెటాలియన్ నెంబర్ 420, ట్రైన్ డేట్ కొండాపూర్, కరోనా బ్యాచ్. మరి ఏంటంత ఎంగగా ఉన్నారు? అండర్ 19 రంజీస్. ఏ, పెద్దోళ్ళు దొంగతనం చేస్తున్నారా? చిన్నోళ్ళు దొంగతనం చేయట్లేదా? ఆ చిన్నోళ్ళని పట్టుకోవడానికి ఈ చిన్న పోలీస్ అపాయింట్ చేశారు. ట్రైనింగ్ లో 5 స్టార్ రేటింగ్లు కూడా ఇచ్చారు, ఇదిగోండి స్టార్లు. ఓ సారీ సార్. ఐ డోంట్ వాంట్ యువర్ సారీస్, ఐ వాంట్ పీపుల్ హ్యావ్ నో వర్రీస్. తీసుకెళ్ళి ఈ దొంగని స్టేషన్ లో పడేయండి. ఓకే సార్. ఇంతకీ మీది ఏ స్టేషన్ సార్? 93.5 రెడ్ ఎఫ్ఎం రేడియో స్టేషన్. నీకెందుకయ్యా, ముందెళ్ళి క్రిమినల్స్ పట్టుకోండి. ఓకే సార్. అబ్బా, మామ ఏం బిస్కెట్ వేసారు వాళ్ళకి? ఊరుకోరా బాబు, దొరుకుంటే ఆ దొంగతో పాటు లోపలేసి కుమ్ముదురు. నిజమే, కానీ నువ్వు ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. ఆ నిజమైన పోలీసులే నేను పోలీస్ గా యాక్సెప్ట్ చేశారంటే కామన్ పీపుల్ అయితే ఈజీగా నమ్మేస్తారు. అయితే ఏటి ఇప్పుడు నన్ను డ్రామాలు ఏమంటావు ఏంటి? డ్రామాలు అయ్యి, కానీ స్టేజ్ మీద కాదు, రోడ్డు మీద. వాట్? అర్థమేలా చెప్పా. ఈ పోలీస్ డ్రెస్ వేసుకుని సెంటర్ లో నిలబడి వచ్చి పోయే బళ్ళు ఆపామనుకో, వాళ్ళకి ఫైన్లు, మనకు డబ్బులు. ఇంకో నెల వరకు పాకెట్ మనీకి ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. ఐడియా బానే ఉంది కానీ పోలీసుల్లా సెక్షన్ లో రూల్లు నాకు తెలియదు కదరా. పోలీస్ అవ్వాలంటే సెక్షన్లు తెలియక్కర్లేదు, సినిమాలు తెలిస్తే చాలు. అప్పుడెప్పుడో వచ్చిన సాయి కుమార్ పోలీస్ స్టోరీ నుంచి రీసెంట్ గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ వరకు అన్ని ఓ షో వేసేస్తే ఆటోమేటిక్ గా అర్థమైపోద్ది. ఎవరే? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదుగా? టీజర్ వచ్చిందిగా, అది చాలే. రే మను, ఇలాంటి సెన్స్లెస్ డౌట్స్ అడిగే యూజ్లెస్ ఫెలోస్ కి ఫైన్ ఎక్కువ వెయ్యాలి. అయితే ఇంక రియాక్షన్స్ ఆపి యాక్షన్ లోకి దిగుదాం. ఆహా ఆహా, సూపర్ బైక్. మనం ఎప్పుడు ఇలాంటి బైక్ నడుపుతాము? హలో, ఆగమ్మా. ఎవర్రా నువ్వు? పోలీస్ కానిస్టేబుల్. చెదపట్టేసిన టేబుల్స్ లా ఉన్నారు మీరు. కానిస్టేబుల్స్ ఏంటే? అయినా మీ యూనిఫామ్ ఏదే? ఈ రోజు సాటర్డే, సివిల్ డ్రెస్. నేను నమ్మను. నమ్మవా? ఉండు, మా ఎస్ఐ గారిని పిలుస్తాను. ఇదిగో ఎస్ఐ గారు, ఈడెవడ మనం పోలీసులు అంటే నమ్మట్లేదు. కనిపించే 3 కోతులు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకో అంటే కనిపించని ఆ 4గో కోతేరా ఈ మను. మీకంటే కామెడీగా ఉన్నాడు వీడెస్ఐ అంటే. కామెడీయా? కొట్టే బతుకు ట్రాజడీ అయిపోద్ది. నీ బండేదిరా, బండేది? అది లేక కదా నడుచుకుంటూ వస్తుంది. ఓ సర్లే, సీబుక్ ఆర్సీ పొల్యూషన్ చూపించు. బండే లేని అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడ్రా ఇక్కడికి పోలీసు ఉద్యోగం ఇచ్చిందే? ఎవడెవలేదు, ఆడే తెచ్చుకున్నాడు. అయితే నడుచుకుని వస్తున్నానంటావు, సో నీకు ఫైన్ వేయడం కుదరదంటావు. అబ్సల్యూట్లీ ఇట్స్ ఇంపాసిబుల్. కానిస్టేబుల్ గోరా, అకార్డింగ్ టు 10th క్లాస్ సెక్షన్ సి రోల్ నెంబర్ 1234 ఫాస్ట్ గా నడుస్తున్నందుకు ర్యాష్ వాకింగ్ కేసు మీద 1000 రూపీస్ కలెక్ట్ చేయండి. ర్యాష్ వాకింగ్
పబ్లిక్ ప్లస్ ఫైన్, ట్రాఫిక్ పోలీస్ ఈస్ గ్రేట్. వెళ్ళు బండి లేకపోతే వదిలేస్తాం అనుకున్నాడు బుర్ర తక్కువ ఎదవా. ఎందుకు నెక్స్ట్ బకరా ఎవరో. ఏ, stop, 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 stop. ఎవరు మీరు? ఈ ఏరియా గురకానా? ఆ, ఈ ఏరియా సీఎన్ పట్టుకుని బుర్ర అంటావా? ఏయ్, నీ పేరేంట్రా? చతురసాగర పర్యత్తం గోబ్రాహ్మణేత్య శుభం భవత్తు. రూల్స్ రామమండి. రూల్స్ రామమ్మా. సర్లే గాని నీ లైసెన్స్, సి బుక్, ఆర్సీ బుక్, నోట్ బుక్ అనేది ఇదిగోండి లైసెన్స్, ఇది నా ఆర్సీ, ఇది ఇన్సూరెన్స్, ఇది పొల్యూషన్. అన్నీ ఉన్నాయన్నమాట. ఉన్నాయండి. కానిస్టేబుల్స్, వీడి దగ్గర అన్నీ ఉన్నాయంట. అన్నీ ఉన్నాయా? ఏది బైక్ ఇన్సూరెన్స్ ఉందా? ఉన్నదండి, ఆల్రెడీ చూపించాను. మరి నీకు? నాకు ఇన్సూరెన్సా? లేదండి. అది ఇన్సూరెన్స్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నావా? ఇమీడియట్ గా 1000 రూపీస్ ఫైన్ కట్టు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ బండి మీద వెళ్ళేవాడిని. ఆపు, ఈ రూల్స్ అన్ని రూల్డ్ బుక్ లో రాసుకో. ఫైన్ కట్టకుండా రూల్స్ మాట్లాడినందుకు ఇంకో 1000 ఎక్స్ట్రా వేసి 2000 కట్టు. ఇది తప్పు, నేను కట్టను. ఈ అన్యాయం నంచి వేయడానికి అపరిచితుడు వస్తాడు. వస్తాడు వస్తాడు, నువ్వు ముందు డబ్బులు కట్టెళ్ళరామో. ఇంకా బయలుదేరు ఈడేంటి వాయిస్ మార్చాడు? మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకుంటా. ఏంటన్నా, ఏం కావాలి? అన్యాయంగా రాము దగ్గర 4000 నొక్కేశారు, మర్యాదగా ఇచ్చేయండి. 4000? 2000 కదా. మిగతా 2000 వడ్డీరా బుడ్డి. ఎక్స్ట్రాలు బాగామంటే చిరుగుద్ది చెట్టి. ఏయ్, మీలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ కి నరకంలో విధించే శిక్ష ఏంటో తెలుసా? క్రిమి భోజనం. బంతి భోజనం ఏం కాదు. ఐఎమ్ నాట్ ఏ కరప్టెడ్ ఆఫీసర్, ఐఎమ్ పోలీస్ ఆఫీసర్. ఈ కలెక్షన్ తో నేను చేస్తుంది కరప్షన్ కాదు, కరెక్షన్. తప్పులు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పే ట్యూషన్. రాయ్. నువ్వు అరిస్తే భయపడిపోవడానికి నేనేం అపరిచితుల్లో ప్రకాష్ రాజుని కాదురా, సింగంలో సూర్యని. నువ్వు ఆగుడు, ఫైన్ కట్టుడు. గోరా నువ్వేంటి ఇక్కడ? ఐఎమ్ నాట్ ఉత్తు గోరా, ఐఎమ్ కానిస్టేబుల్ గోరా. నీ సీట్ బెల్ట్ ఎదురా? ఇదేమైనా కార్ ఏంటి సీట్ బెల్ట్ ఉండడానికి? సీట్ బెల్ట్ లేకపోతేనే సీట్ ఉందిగా, ఫైన్ కట్టు. ఇది అన్యాయం. అన్యాయం లేదు, ఆవకాయ బద్ద లేదు. మర్యాదగా ఫైన్ కట్టు. మను నువ్వేంటి పోలీస్ డ్రెస్ లో? నువ్వెప్పుడు పోలీస్ అయ్యా? ఇవాళ పొద్దున్నే అయ్యా. ఏదో పొద్దున్నే పెద్ద మనిషి అయినట్టు సడన్ గా పోలీస్ ఎలా అయిపోయా? అది నాలాంటి ఇంటెలిజెంట్ గా పాసిబుల్ రా. నువ్వు ముందు ఫైన్ కట్టు. అదేంటి, మనం పక్కింటోళ్ళం కదా, నా దగ్గర కూడా ఫైనా? తమ్ముడే పేకాటే. డ్యూటీలో ఉన్నప్పుడు ఫ్రూటీ ఇచ్చినా తాగను. రేయ్, ఈ సైకిల్ సీజ్ చేయండి రా. నా సైకిల్ లాగేసుకుంటారా? ఉండండి, మా అమ్మతో చెప్తాను. గుడ్ డెసిషన్. మీ అమ్మను కూడా పట్టుకొచ్చే, ఫైన్ వేసి మొత్తం పిండేస్తాం. ఈడెవడు బన్నీ వేసుకొని బండి మీద వచ్చేస్తున్నాడు. హలో మాస్టర్, ఆపండి. ఏంటి సొక్కా లేకుండా రోడ్డు మీద ఫ్యాషన్ షో ఏంటి? పబ్లిక్ ఎక్స్పోజింగ్ చేస్తున్నందుకు ఫైన్ కట్టు. నువ్వు ఎవరిని ఫైన్ కట్టమంటున్నావో తెలుసా? నువ్వు ఎవరిని క్వశ్చన్ అడుగుతున్నావో తెలుసా? గోరా, హెడ్ కానిస్టేబుల్ గోరా. అయితే ఏంట్రా? అబ్బా, నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? ఉండు, నీ కట్ట మొగుండి దింపుతాను. ఎస్ఐ గారే. ఏమైంది? నువ్వెవడ్రా? ఐఎమ్ సిఐ శ్రీనివాస్ మనోహర్. ఆడి ఎస్ఐ అన్నాడు, నువ్వు సీఏ అంటున్నావు. ఏ దొంగల ముఠారా మీది? ముఠా గిటా అన్నావంటే లాఠీ దిగిపోద్ది. మర్యాదగా ఫైన్ కట్టు, లేకపోతే స్టేషన్ కి పద. సరే పద, స్టేషన్ కే వెళ్దాం. ఏ ఫైన్ కట్టొచ్చుగా, స్టేషన్ కి ఎందుకు? అబ్బా, మళ్ళీ పీకాడు. ఈ డేట్ మామ రివర్స్ లో స్టేషన్ కి వెళ్దాం అంటున్నాడు. నాకు ఏదో తేడా కొడుతుంది మామ. సర్లే, ఫైనే వద్దు గానీ నెక్స్ట్ టైం నుంచి అలా చొక్కా లేకుండా తిరక్కో. వెళ్ళు. అయితే నీ చొక్కా ఇవ్వు. నా చొక్కా నీకెందుకు? ఎందుకంటే అది నా చొక్కా కాబట్టి. పదండ్రా స్టేషన్ కి. చొక్కా ఇస్త్రీకిస్తే మిస్టరీగా లేపేస్తారా? అక్కడ టైం కి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి కనిపెట్టగలిగాను. సార్ సారీ సార్, వదిలేండి సార్. సార్ ఇంకెప్పుడు చేయండి సార్, వదిలేండి సార్. అది అసలే చెట్టుకురా. రేయ్, ఎవడ్రా మీ బాబు? నాకు ఇంకా ఏ బాబు లేదు సార్, స్టిల్ సింగిల్. ఎంతవ పంచులు వేసావంటే మొక్కం మీద పంచులు ఇచ్చేస్తాను. వెంటనే మీ నాన్న బిలో. ఇప్పటిదాకా నా పరువును వీధి పాలే చేసావు అనుకున్నాను, కానీ ఇప్పుడు స్టేషన్ దాకా తీసుకొచ్చావు. మీరిద్దరు వీడితో కలిసి ఇంకా ఎదవలా తయారయ్యా. వీడితో పాటు మీకు కూడా పడాల్సిందే. చొక్కాలోంచి 10 రూపాయల నోట్లే అనుకున్నాను, ఇలా పోలీసులు చొక్కాలు కూడా దొంగతనం చేస్తున్నావా? అసలు ఎవడరా నీకు ఇలాంటి ఐడియా ఇచ్చింది? మీరే కదా నాన్నగారు, ఏదో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమన్నారు, అందుకే ఇలా చేశాను. అంటే ఇదంతా నీ ట్రైనింగ్ అన్నమాట. కానిస్టేబుల్స్,
సెక్షన్ లో ఉన్న శిక్షలన్నీ ఈడి మీద వేసి బొక్కలో తోసేయండి. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ 360 డిగ్రీస్ లో జరగాలి ఈడికి. నో